ఆంధ్ర యూనివర్సిటీకి అసలైన వెబ్సైట్ ఏది అంటే ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు అదే సందిగ్ధంలో పడేసింది ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ. ఎందుకో నేను మీకు క్షుణ్ణంగా చూపిస్తాను, వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే ఎవరైతే గత వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఆయన ఫోటోతో ఇంకా ఒక వెబ్సైట్ రన్ అవుతుంది. మరి దానికి కారణం ఎవరు? ఆ వెబ్సైట్ ఇంకా అది రన్నింగ్లో ఉండడానికి గల కారణాలు ఏంటనేది ప్రస్తుతానికి మనకు తెలియకపోవచ్చు. కానీ అయితే ఆ వెబ్సైట్లో అతని ఫోటో ఉండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాని గురించి మీకు ఒకసారి ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోండి. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఆన్లైన్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఆన్లైన్ డేటా ఏదైనా పొందాలి అనుకుంటే, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే అసలు మీరు ఏ వెబ్సైట్కి వెళ్తారు? ఇదే విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఫస్ట్గా మీరు చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్ ఇదే. సో ఈ వెబ్సైట్లో ఉన్న డొమైన్ ఏంటి అంటే ANDRAUNIAC.in. సో ఈ వెబ్సైట్ ప్రజెంట్ అంటే అప్డేట్లో లేదు, కానీ ఈ వెబ్సైట్ ఇంకా నడుస్తోంది. అంటే ఈ డొమైన్ ఇంకా యాక్టివ్గా ఉందని మన మెయిన్ ప్రధాన అంశం అనమాట. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ PVGD ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్. సో ఆయన ఫోటో ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఉంటూ ఇంకా ఈ వెబ్సైట్ రన్ అవుతూ అంటే యాక్టివ్గా ఉంది. బట్ ఇందులో లాస్ట్ అప్డేట్ చేయడం వచ్చేసి 2022లో లాస్ట్ అప్డేట్లో ఉంది. ఆ తర్వాత వీసీ మారడం, దాంతో ఈ వెబ్సైట్ అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు కొత్త వెబ్సైట్ని మీరు చూసుకున్నట్టయితే ఇది కొత్త వెబ్సైట్. సో ఈ కొత్త వెబ్సైట్ని కొంత అంటే ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇది కూడా యాక్టివ్గానే ఉంది. సో ఇది ప్రజెంట్ యాక్టివ్గా ఉంది. అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ డీటెయిల్స్ కావచ్చు, పేమెంట్ లింక్స్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, కాలేజ్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ విషయాలు అన్నీ కావచ్చు, మనకి ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీగా దీన్ని డిజైన్ చేయడం, మంచి యానిమేటెడ్ లుక్స్ ఇవ్వడం, ఇది వెబ్సైట్లో కొంత మంచి ఏంటంటే ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అని టైప్ చేశారు. టైప్ చేసినప్పుడు మనకి మీరు చూసుకుంటే ఇక్కడ ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, ఇది నేను రీసెంట్గా చూశాను కాబట్టి. అదే మనం ఇంకేదైనా వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒకసారి టెస్ట్ ట్రైల్ వేద్దాము. నేను ఇన్కాగ్నిటో మోడ్లో ట్రై చేస్తాను. ఆంధ్ర యూనివర్సిటీ చూడండి. ఆంధ్ర యూనివర్సిటీ అనగానే ఒక వెబ్సైట్ వస్తుంది. దానికి కొంచెం మీరు కిందకి కానీ వెళ్తే పాత వెబ్సైట్ దర్శనం ఇస్తుంది. చూడండి, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ పాత వెబ్సైట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇన్ కేస్ ఎవరైనా, ఎందుకంటే ఈ మధ్యన ఆన్లైన్లో కూడా పేమెంట్లు తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ వెబ్సైట్ వచ్చేసి మాల్వేర్తో రిలేటెడ్ అయి ఉంది అని కూడా, అందులో మాల్వేర్ ఉందని కూడా చూపిస్తుంది. అయితే దాని వెనుక మనకి పూర్తిగా, ఎందుకంటే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్ ఉంటుందో వాళ్ళే ప్రస్తుతం వెబ్సైట్స్ని రన్ చేస్తున్నారు కాబట్టి, సో దీనికి సమాధానం వచ్చేసి అక్కడి నుండే రావాల్సి ఉంది. ఆ వెబ్సైట్ ఇంకా అంటే ఓల్డ్ వెబ్సైట్ ఇంకా ఎందుకు యాక్టివ్లో ఉంది, తర్వాత వచ్చేసి ఆ వెబ్సైట్ని ఇంకా ఎందుకు టేక్ డౌన్ చేయలేదు, ఆ వెబ్సైట్ ఉంటుండగా ఇప్పుడు కొత్త వెబ్సైట్ ద్వారా ఎందుకు రన్ చేయాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, పాత వెబ్సైట్ కాకుండా కొత్త వెబ్సైట్ని అంటే ఏదైతే కొత్త ఆంధ్ర యూనివర్సిటీ .edu.in ఉందో ఆ వెబ్సైట్ని రన్ చేయడానికి గల కారణాలు ఏంటి. ఎవరైనా సెర్చ్ చేసి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏంటి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, అప్డేట్స్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఈ మధ్యన ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటుంది. అలాంటప్పుడు ఓల్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా ఒకవేళ ఆ డేటా యాక్సెస్ చేయగలిగితే దాని పరిస్థితి ఏంటి? ఓల్డ్ డొమైన్లో జరుగుతున్న ఒకవేళ పేమెంట్స్ జరిగితే ఆ పేమెంట్స్ అన్నీ ఎవరికి వెళ్తాయి? సో అప్పుడు ఏదైతే ఆ ఓల్డ్ డేటా కానీ లేదంటే ఇప్పుడు డేటా కానీ ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర యూనివర్సిటీ అధికారులపైన ఉంది. ఎందుకంటే పాత వెబ్సైట్లో ఇంకా ఆయన పేరు ఉంచడం, ఆయన ఫోటో ఉంచడం, ఇది నిజంగా చర్చనీయాంశమైన అంశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇప్పటివరకు దీని మీద చర్యలు తీసుకోలేదు? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్ అప్డేట్ అయిన దానికంటే, ఇప్పుడు మీరు చూస్తున్న దానికంటే ఇది ఓల్డ్ వెబ్సైట్ ఇలానే ఉండేది. ఎందుకంటే మనం చాలా ఫైల్స్ యాక్సెస్ చేసేవాళ్ళం కాబట్టి మనకు ఐడియా ఉంది. ఇప్పుడు రీసెంట్గా మార్చారు. అయితే ఇక్కడ ఏంటి, మార్చడం బాగానే ఉంది, మరి ఇదెంత ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు తెలియాల్సిన విషయం. అంటే డొమైన్ అనేది ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు. తర్వాత దీని సర్వర్లు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర రన్ అవుతున్నాయి అంటే ఇన్ కేసు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ కింద రన్ అవుతుందా, ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్ రన్ చేస్తుందా, ఒకవేళ నడుపుతున్నట్టయితే ఇది ఎందుకు నడుపుతున్నారు అనేది
చెప్పాల్సిన బాధ్యత నిజంగా అధికారుల మీద ఉంది. అయితే ఈ మధ్యనే ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు కూడా లాంచ్ చేసిందనమాట. దానికంటూ కూడా ఒక వెబ్సైట్ రన్ అవుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్.in. అయితే ఇది ప్రైవేటు భాగస్వామ్యంతో రన్ అవుతున్న వెబ్సైట్ కాబట్టి ఇది క్లారిటీగా చెప్పారు. ఇదేంటి, ఆన్లైన్ రిలేటెడ్ కోర్సుల్ని ఎన్రోల్ అవ్వడానికి మాత్రమే, డీటెయిల్స్ పొందడానికి మాత్రమే ఈ వెబ్సైట్ ఓకే. దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పాత వెబ్సైట్ ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్తో ఇంకా వెబ్సైట్ రన్ అవ్వడం, అందులో ప్రసాద్ రెడ్డి ఫోటో ఉండడం నిజంగా అధికారులు దృష్టిలోపం పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థులకి అసలు వెబ్సైట్ ఏంటి, ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకి, ఆల్రెడీ అక్కడ చదివేసి అయిపోయిన వాళ్ళకి కొన్ని యూనివర్సిటీతో కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చి డేటా అది చూస్తూ ఉంటారు. పాత వెబ్సైట్ అవసరం ఏదైనా ఉంచారా, ఒకవేళ ఉంటే అందులో పాత వైస్ ఛాన్సలర్, మాజీ వైస్ ఛాన్సలర్ ఫోటో ఉండడానికి కారణం ఏంటి అనే విషయాల మీద ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ని ఇంకెవరో రన్ చేస్తున్నట్టయితే వెంటనే చర్యలు తీసుకొని ఆ వెబ్సైట్ని ఆపివేసేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే చాలా విద్యార్థులు ఇన్ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మోసపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బీబీసీ ఆన్ టీవీ తన పరిశోధనలో తెలుసుకుంది. ఇది అధికారులతో పాటు విద్యార్థులు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలైన వెబ్సైట్ వచ్చేసి ANDHRA.edu.in. ఈ వెబ్సైట్లో మాత్రమే మీరు మీకు సంబంధించిన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ AC.in ఏదైతే ఉందో దయచేసి దీన్ని అవాయిడ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బీబీసీ ఆన్ టీవీ తరపు నుండి. అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకొని త్వరగతిన పని ఏదైనా ఉంటే ఇక్కడ ఫోటో మార్చి దానికి తగ్గట్టుగా దీన్ని వాడుకొని దీని పర్పస్ ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని మేము కోరుకుంటున్నాం.